మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. ఎట్టకేలకు అందరూ అనుకున్నట్టుగానే తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు సర్వాంగీకారంతో సర్వామోదంతో ఏకగ్రీవంగా పాస్ అయిందండి. చాలా సంతోషకరమైనటువంటి వార్త. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇది ఒక రివల్యూషనరీ స్టెప్ అని, రేవంత్ విప్లవాత్మకంగా వేసినటువంటి ముందడుగని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కాకపోతే నిన్న మనం మాట్లాడుకునే టైంకి బిల్లు మీద చర్చ జరుగుతుంది. అది తాజా పరిణామం ఏమిటి అంటే, ఆ బిల్లుకి ఎవరైనా వంకలు పెడతారా, ఎవరైనా అడ్డుపడతారా, అవరోధాలు కల్పిస్తారా ఏమిటి అనేటటువంటిది మనం కొంచెం అనుమానంగా ఉన్నాం. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా కొంచెంగా అనుమానంగా ఉన్నారు. కానీ అదృష్టవశాత్తు ఎవ్వరూ కూడా దీనికి అవరోధం కల్పించలేదు, ఎవరూ అడ్డుపడలేదు. బిల్లు పాస్ అయిపోయింది. అంటే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంటే ఎస్సీ కులాలు మొత్తం ఎంతమంది, ఎప్పుడు మనం అంతా కూడా చరిత్ర ఎప్పుడు కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు ఎన్ని కులాలు ఉన్నాయి? దాదాపు 59 కులాలు దగ్గర ఉన్నాయని అంటున్నారు కదా. సో వాటిల్లో బాగా అత్యంత వెనకబడినటువంటి కులాలు ఏమిటి? వాటినన్నింటినీ ఒక గ్రూప్ కింద చేర్చి గ్రూప్ 1 కింద చేర్చారు. వాళ్ళకు 1% ఇచ్చారు. తర్వాత మాదిగలు, వాళ్ళకు అనుబంధ కులాలుగా ఉన్నటువంటి కులాలు కొన్ని, వాటిని ఒక రెండో గ్రూప్ కింద చేర్చారు. వాళ్ళకు 9% ఇచ్చారు. మూడో గ్రూపు మాలలు, వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి ఉపకులాలని ఒక గ్రూపుగా చేసి వాళ్ళకి 5% ఇచ్చారు. మొత్తం మీద ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటిది 15% రిజర్వేషనే. కాబట్టి ఈ 15% కూడా ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీల కులాలన్నిటికీ కూడా ఆ వారి జనాభా రేషియో ప్రకారం వాళ్ళకు పంపకం జరిగింది. ఇది అన్నమాట. దీనికి మనం ప్రత్యేకంగా రాజ్యాంగం నుంచి కానీ, అటు కేంద్రం నుంచి కానీ, పార్లమెంట్ నుంచి కానీ ఏమీ ఆమోదం అవసరం లేదు. ఇక్కడ బిల్లు పాస్ అయింది కాబట్టి చట్టం చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడమే. ఇక మిత్రులారా, చాలా అంటే అందరూ కూడా అన్ని పత్రికలు కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి స్టెప్గా దీన్ని అభివర్ణించాయి. ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ స్టెప్ టేకెన్ బై రేవంత్ రెడ్డి, చీఫ్ మినిస్టర్ తెలంగాణ. కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చినటువంటి అనుమతితో ఇక్కడ కులగణన చేయడం, అంతకుముందే ఎప్పుడైతే సుప్రీంకోర్టు దీని మీద స్పందించిందో ఆ స్పందన వెంటనే తక్షణమే దీన్ని నేనే అమలు చేస్తాను అని చెప్పేసి వెంటనే ఒక ఏకసభ్య కమిషన్ వేయడం, ఆ ఏకసభ్య కమిషన్ నివేదిక అందిన వెంటనే దాని మీద విచారణ చేసి దాని మీద సంప్రదింపులు జరిపి దాని బిల్లు రూపొందించడం, బిల్లుని ఇప్పుడు ప్రవేశపెట్టడం, బిల్లుని ఆమోదింప చేయడం, ఇదంతా కూడా సక్రమంగా అయిపోయింది. అయితే దీనికి ఒక చరిత్ర ఏమిటి అంటే, వాస్తవానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి బహుశా ఈ దేశానికి అంతటికీ కూడా ఒక దారి చూపించినట్టు అయ్యాడు. ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, కోర్టు తీర్పుకి రెస్పాండ్ అవ్వడం, దాని మీద వెంటనే చర్యలు తీసుకోవడం, వేగవంతంగా చర్యలు తీసుకోవడం, దాన్ని అమల్లోకి తీసుకురావడం అనేటటువంటిది చాలా స్పీడ్గా వెళ్ళాడు. దీస్ ఆర్ ద రివల్యూషనరీ స్టెప్స్ టేకెన్ బై రేవంత్ రెడ్డి అనమాట. ఇది దేశానికి అంతటికి దారి చూపిస్తుంది. మిగిలిన రాష్ట్రాలు కూడా త్వరపడతాయి, తమ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. వాస్తవానికి మన తెలుగు సమాజంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా 2000లో ఈ ఏబిసిడీలని ఏర్పాటు చేసి అమలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అయింది. దాదాపు 25,000 మంది ఉద్యోగాలు పొందినట్టుగా లెక్కలు చెప్తున్నారు. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు దీనికి అక్కడ కొంచెం సుప్రీంకోర్టులో వ్యతిరేకత రావడం, కోర్టులకు కొంతమంది వెళ్ళడం, పెద్ద విచారణ జరగడం, దాంతో అక్కడ సుప్రీంకోర్టులో చొక్కెదురు కావడంతో అక్కడ ఇంప్లిమెంటేషన్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఈ 20 ఏళ్ల ప్రస్థానం మధ్యలో జరిగింది. 20 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి లీగల్ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు మొత్తానికి అంగీకరించి ఆయా రాష్ట్రాల్లో మీరు మీ జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసుకొని మీరు ఉద్యోగాలు రిజర్వేషన్లు ఇచ్చుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము, ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి రావడము, మందకృష్ణ మాదిగని కలుసుకోవడము, తనకి వాగ్దానం చేయడము, అదంతా కూడా జరిగినప్పటికీ పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి స్టెప్స్ నరేంద్ర మోడీ గారు ఏం తీసుకోలేదు. కానీ సుప్రీంకోర్టులో అనుకూలమైనటువంటి వాతావరణం రావడంతో వెంటనే రేవంత్ రెడ్డి దీని మీద స్పందించి ఇదిగో ఈ విధంగా చట్టం వచ్చింది. రేపటి నుంచి ఈ రిజర్వేషన్స్ ప్రకారం అంటే ఎవరు ఏ అడ్డు పడకుండా, ఇంకా ఏ విధమైన లీగల్ అవరోధాలు లేకపోతే అమలులోకి వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ముందు అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆచితూచి అడుగులు వేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా
అక్కడ కూడా ఏకసభ్య కమిషన్ వేశారు, రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి మంత్రివర్గ సభ్యుల సమావేశంలో కూడా ప్రవేశపెట్టి దీని మీద చర్యలు తీసుకుని వాళ్ళు కూడా అక్కడ చట్టం చేయడానికి అక్కడ కూడా గ్రూప్ డివిజన్ అక్కడ కూడా జరిగింది ఇక్కడిలాగే. కాకపోతే తెలంగాణ సమాజంలో మాదిగల సంఖ్య ఎక్కువ, మాదిగలు వాళ్ళకి సంబంధించినటువంటి అనుబంధ కులాల సంఖ్య ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో మాలలు వాళ్ళకి సంబంధించినటువంటి అనుబంధ కులాల సంఖ్య ఎక్కువ. వాళ్ళ గ్రూపుకి సంబంధించినటువంటి జనాభా నిష్పత్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ గ్రూపులకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ఉండే అవకాశం ఉంటుంది 15%. సో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వెంటనే బహుశా దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును చట్టం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా మిత్రులారా చూసారా, సమాజంలో రిజర్వేషన్ అనేటటువంటిది గొప్ప రివల్యూషన్ అండి. ఈ వర్గ పోరాటాలు, యుద్ధాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ తలపెట్టినటువంటి రిజర్వేషన్ యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞం ఇప్పుడప్పుడే పరిసమాప్తం అయ్యేది కాదు. ఈ మొత్తం సమాజంలో కేవలం భారతదేశంలోనే కులాలు ఉన్నాయి కాబట్టి ఈ కులాల వారీగా జరిగినటువంటి తరాల వారీగా జరిగినటువంటి అణిచివేత, ఆధిపత్యం, దోపిడీ ఏదైతే ఉందో మళ్ళీ ఆ కులాల వారీగానే పరిష్కారం అవుతూ ఉన్నటువంటి చరిత్ర రిపీట్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ దేశంలో ఏ కులాల నిష్పత్తి ఎంతెంత ఉంది ఆ విధంగా వాళ్ళు తమ వాటాను పొందే వరకు, తమ హక్కును పొందే వరకు ఇక్కడ ప్రజలు విశ్రమించరు. దీనికి ఏ కులాల వాళ్ళైనా సరే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు శ్రీకారం చుట్టి వాళ్ళకి చెందాల్సినటువంటి హక్కుల్ని వాళ్ళకి చెందేటట్టుగా చేస్తే వాళ్ళు కూడా గొప్ప రాజకీయ నాయకులుగా మిగులుతారు. కేంద్రంలో స్వాతంత్రం వచ్చిన ఎంతో కాలం తర్వాత మండల్ కమిషన్ రిపోర్టుని అమలు చేసినటువంటి వాడు ఎవడు? విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఆయన ఎవరు? ఒక క్షత్రియుడు. అయినా బీసీలకు 27% ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ ఆయన దాన్ని అమలు చేశాడు. కాబట్టి ఈ రోజున బీసీ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఆ 27% రిజర్వేషన్ కేంద్రంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. సో అదే పద్ధతిగా ఈ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉపాధి రంగాల్లో కానీ కావాలని చెప్పి మళ్ళీ 2 బిల్లులు కూడా తెలంగాణలో పెట్టడం, అవి కూడా చాలా విప్లవాత్మకమైనవి అన్నమాట. చూడండి, మరి దేశానికి దారి చూపడం అంటే, దారి తీయడం అంటే ఇదే. అంటే ఈ విషయంలో మాత్రం రేవంత్ వేసినటువంటి అడుగులు చాలా చరిత్రాత్మకమైనటువంటి అడుగులు. ఇప్పుడు దేశమంతా కూడా ఆ అడుగుల్ని ఫాలో కావాల్సినటువంటి అగత్యం వచ్చింది. లేకపోతే అటు బీసీ సమాజాలకి, ఎస్సీ ఎస్టీ సమాజాలకి కూడా అందరూ దూరం అవుతారనమాట. చచ్చినట్టు ఎవడైనా అంగీకరించాల్సిందే, దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే, ఈ బిల్లులు పెట్టాల్సిందే, పాస్ చేయాల్సిందే, చట్టం చేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయినా సరే, ఎవరైనా సరే. అది రేవంత్ చేసినటువంటి గొప్ప పని. ఇదొక మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞంలో రేవంత్ సక్సెస్ అయ్యాడని చెప్పి, విజయం సాధించాడని చెప్పి, విజేతగా నిలిచాడని చెప్పి చెప్పాలి. ఇక ముందు దీనికి సంబంధించి ఎవరైనా ఏ విధమైన అవరోధాలు చేస్తే చరిత్ర వాళ్ళను క్షమించదు. వీళ్ళు చెబుతున్నారు రేపు 2026 కులగణన జరిగిన తర్వాత 2026 జనాభా లెక్కలు సర్వే అనేటటువంటిది జరిగిన తర్వాత ఆ జనాభా నిష్పత్తి ప్రకారం అప్పుడు ఒకవేళ రిజర్వేషన్స్ పెంచాలి అనుకుంటే, కోటా పెంచాలి అంటే ఎస్సీలో మేము 15% వల్ల 17% చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న చెప్పాడనమాట. సో ఎప్పటికప్పుడు ఈ అణగారిన వర్గాల నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి, వాళ్ళకి దక్కాల్సినటువంటి వాటాను వాళ్ళు దక్కించుకోవడం కోసం వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటారు. నిజంగా మందకృష్ణ మాదిగా ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఆయన 25 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఆయన 30 సంవత్సరాలు అయిన దగ్గర ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేయకపోతే ఈ రోజున ఈ చట్టాలు రావు, ఈ బిల్లులు రావు, ఈ రిజర్వేషన్ల ప్రాతిపదిక అనేటటువంటిది, ఈ ఎస్సీ కులాల ఉపవర్గీకరణ అనేటటువంటిది జరిగి ఉండదు. కొంతమంది దీన్ని ఇప్పటికీ కూడా వ్యతిరేకిస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఏది ఏమైనా ఇట్స్ ఏ రెవల్యూషనరీ యాక్ట్ అండి. మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ విషయంలో మాత్రం సఫలమయ్యాడు, విజయం సాధించాడని చెప్పాలి. థ్యాంక్ యూ.